హలో అండి. సమ్మర్లో మామిడికాయ, ముంజికాయ, పుచ్చకాయలు ఎంత ఫేమస్సో ఈ పప్పొడియాలు కూడా అంత ఫేమస్ అనమాట. ఇవి ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం, అంటే ఈ ఇయర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేయించుకున్నాను అనమాట. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి. తాలింపులో వేసుకొని చక్కగా మగ్గనిచ్చి దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసి మంచిగా మగ్గనివ్వాలి. దీంట్లో మనకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాన్ని పులుసు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి వడియాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. మీరు కొంచెం సైడ్కి పెట్టుకొని కూడా తినొచ్చు. సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఈ వడియాలను వేయించుకొని, నేనైతే డైరెక్ట్ కర్రీలా చేస్తాను. కొంచెం వడియాలు అయితే ఎక్కువే అయిపోయాయి అనమాట. దీంట్లోనే ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. పులుసు కూర కాబట్టి ఖచ్చితంగా మనకి మెంతిపిండి అనేది ఖచ్చితంగా కొంచెం వేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూసారా, ఇలా పెట్టుకొని బాగా మరగనివ్వాలి. అది చిక్కబడే వరకు మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చిక్కబడింది చూసారా, ఇలా ఉన్నప్పుడు దింపేసుకొని వేడి వేడన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడే దించాను, అప్పుడే కలుపుతుంటే చేతులు బాగా కాలిపోతున్నాయి అనమాట. కానీ తినాలి అనే ఆశ బాగా ఉంది. ఎందుకంటే ఇయర్లో దిస్ ఈజ్ ఫస్ట్ టైం కదా. సో మరి మీ అందరికీ కర్రీ నచ్చిందా? మరి మీరు కూడా ఇలాంటివి చేస్తూనే ఉంటారా? మీరు కూడా చేస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, and do subscribe my channel, and thanks for watching.